ఇవాళైతే నేను చాట్‌జీపీటీలో ఆటోమేటిక్‌గా మనం విజిటింగ్ కార్డ్ డిజైన్ ఎలా చేయాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసిన తర్వాత అదైతే ఆప్షన్స్ చూపిస్తుంది. ఇమేజ్ చేయాలా? లేకపోతే ఏదైనా రాయాలా? ఏదైనా సెర్చ్ చేయాలా అని. ఇక్కడైతే తర్వాత కింద టైపింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా కావాలనుకుంటే టైపింగ్ కూడా చేయొచ్చు. కానీ నేను టైపింగ్ కూడా చేయకుండా ఈ పక్కన ఒకటి కాల్ ఆప్షన్ చూపిస్తున్నాడు. తర్వాత ఇంకో పక్కన దాని పక్కన ఇంకోటి వాయిస్ ఆప్షన్ చూపిస్తున్నాడు. నేనైతే ఆ వాయిస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఒక విజిటింగ్ కార్డ్ డిజైన్ కావాలి, ప్రాంప్ట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉండాలి. దాన్ని నేను ఎడిట్ చేసుకుంటాను. నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అలాగా మొత్తం ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వు నీట్గా. చూసారుగా, ఇంకా అది నేను చెప్పిన దాన్ని వాయిస్ని మొత్తం సెర్చ్ చేసుకొని ఒక మొత్తం తయారు చేసేసింది. ఇలా అయితే ఇచ్చింది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ని మనం సైజ్ కూడా ఇచ్చేసింది. పైన లోగో ఇవ్వాలా, అది ఇవ్వాలా అని మొత్తం. దీంట్లో మనం ఏం చేయాలంటే ఎడిట్ చేసుకోవాలి. ఇలా వెళ్ళిన తర్వాత కంపెనీ లోగో అన్నాడు, తర్వాత పర్సనల్ నేమ్ అన్నాడు. పర్సనల్ నేమ్ అన్న చోట మనం ఏం చేయాలంటే నా పేరు జానీ, SHAIK షేక్, JANI జానీ. డిజిగ్నేషన్ ఏముంది, డిజైనర్ని నేను కాబట్టి డిజైనర్ అని వేస్తున్నాను నేనైతే. డిజైనర్ కాదు, ఇది స్టిక్కరింగ్ పాయింట్ కాబట్టి సరే డిజైనర్ వేస్తాను. అక్కడ ఏమన్నా తెలియదు నాకు కూడా. DESI డిజైనర్, NER డిజైనర్ అని వేసాను. తర్వాత కంపెనీ నేమ్ అన్నాడు, అది డిలీట్ చేసేయాలి మొత్తం. మనం కంపెనీ నేమ్ డిలీట్ చేసి బిగ్ సైన్స్ స్టిక్కరింగ్, ఎప్పుడు నేను బిగ్ సైన్సే వాడతాను కాబట్టి STICK రింగ్ RING పెట్టేసాను. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబర్ మొత్తం డిలీట్ చేసేయాలి మనం. గుర్తుపెట్టుకోండి, 8897786980. తర్వాత వచ్చేసి ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అన్నాడు, కానీ మనకు ఇప్పుడే అంత సినిమా రాదు కాబట్టి ఆ ఆల్టర్ నెంబర్ని తీసేస్తున్నాను. నేనైతే డిలీట్ చేసేసాను. వద్దు, నాకు ఒక నంబర్ ఉన్న నంబర్ చాలు. తర్వాత నాకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది, SKJABBR4U@gmail. ఇది మనం తర్వాత ఏదైనా డిజైనర్ దగ్గర మనం అప్డేట్ చేసుకోవచ్చు. నాకు వెబ్సైట్ కూడా లేదు కాబట్టి దాన్ని కూడా తీసేస్తున్నాను. అడ్రస్ ఫుల్ అన్నాడు. ఫుల్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో సపోజ్ మీది కొత్తపేట, రామిరెడ్డి తోట, గుంటూరు తోట ఎక్కడ? నేనైతే కొత్తపేట అని పెడుతున్నాను, కొత్తపేట. తర్వాత క్యూఆర్ కోడ్ అడుగుతున్నారు. మనకు కావాలంటే క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు. సరే ఉండని, అలాగా ఏదైనా క్యూఆర్ కోడ్ వస్తే తర్వాత మనం మార్చుకోవచ్చు. ఇది మిగతా మొత్తం మన డిజైన్ గురించి ఏదేదో చెప్పాడు. నాకు తెలుగు ఇంగ్లీష్ అంత రాదు కాబట్టి నేనైతే మొత్తం వదిలేశాను. వైట్ బ్యాక్గ్రౌండ్ అని ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడైతే నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ మొత్తానికి ఇలా పైకి వెళ్తే మనం ఇక్కడ కాపీ ఆప్షన్ ఇచ్చాడు. ఇది ఇక్కడ ఈ కాపీ ఆప్షన్ని మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేసేసి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నొక్కి ఓకే క్రియేట్ చెయ్యి అన్నాను. క్రియేట్ చెయ్యి అన్న తర్వాత ఇది చూడండి, క్రియేట్ అవుతుంది. మన ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. నేను ఒకసారి హోల్డ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే, ఎందుకంటే ఎంత టైం పట్టిద్దో చూడాలి. లేకపోతే మీరు కూడా లైవ్లో చూస్తానంటే చూడండి, టైం అయితే ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే 4 నిమిషాలు అయింది. ఒక డిజైన్కి 4 నిమిషాలా అంటే పర్లేదు, 4 నిమిషాలు అంటే కొంచెం తక్కువే అన్నా. మామూలుగా ఒక డిజైన్ మనం చేయడానికి మన ఆఫీస్ నుంచి వాళ్ళ షాపులకి వెళ్ళి, వాళ్ళ షాపులు కదా మన షాపులు, డిజైనర్ షాప్కి రావాలి మీరు. మీ ఇంటికాడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఇదేదో చేసేసింది, నేను ఏదైనా మాట్లాడదామంటే అది సరే అంతా సూపర్గా లేకపోయినా కూడా పర్లా. నేను ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అన్నాను కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. తర్వాత టాప్లో బిగ్ సైన్స్ అని ఒక లోగో ఇచ్చేసింది, స్టిక్కరింగ్ పాయింట్.
కాబట్టి బిగ్ సైన్ స్టిక్కరింగ్ అని ఇలా వచ్చేసింది. గోల్డ్ బ్లాక్ నాకైతే చాలా సూపర్ నచ్చుతాయి ఈ కలర్స్ సింపుల్గా. నేను వైట్ ఎందుకు అన్నానంటే వైట్ ఉంటే కొంచెం బ్లర్గా వచ్చినా ఇది ఫుల్ క్వాలిటీ ఇవ్వదు. చాట్ జీపీటీ ఏం చేసిద్దంటే ఫుల్ క్వాలిటీ ఇవ్వదు. తర్వాత ఫ్యూచర్లో అయితే ఫుల్ క్వాలిటీ ఇచ్చేసిద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం నార్మల్ క్వాలిటీ ఇచ్చిద్ది కాబట్టి ఇది కొంచెం వైట్లో ఉంటే వాళ్ళు డిజైనర్స్ ఏం చేస్తారంటే దీన్ని కొంచెం బ్రైట్గా చేసుకోగలుగుతారు. మల్టీ కలర్ ఉంటే కష్టం. మల్టీ కలర్ కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత షేక్ జానీ అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత డిజైనర్ అని ఇచ్చాడు. డిజైనర్ తీసి మీరు ఏదైనా స్టిక్కరింగ్ వర్కర్లో ఏదైనా పెట్టుకోవచ్చు. కింద నా నంబర్ ఇచ్చాడు, ఈమెయిల్ ఐడి, కొత్తపేట అని అడ్రస్ ఇచ్చేసాడు. ఒకే సైడ్లో మొత్తం వచ్చింది. పైన క్యూఆర్ ఇచ్చాడు. ఈ క్యూఆర్ని కూడా మనం తర్వాత ఎడిట్ చేయించుకోవచ్చు ఏదైనా డిజైనర్ దగ్గర అయితే. సో ఇవాళ చాట్ జీపీటీ ఫస్ట్ డే ఇలా అయితే మనం జరిగింది. మీరు కూడా చాట్ జీపీటీలో ఇలా విజిటింగ్ కార్డ్ డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే నేను చేసేస్తాను.